ఏపీలోని పలాస నుంచి పనసపళ్లు రవాణా ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఒరిస్సా నుంచి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మరి గంజాయి కొనుగోలు చేసేందుకు బజాజ్ ఫైనాన్స్ లో 5 లక్షల లోన్ తీసుకున్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. పనసపళ్ల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న ముఠా ఆటకట్టించారు ఎక్సైజ్ పోలీసులు. దాదాపు 410 కేజీల గంజాయిను సీజ్ చేసి దీని యొక్క విలువ ₹1 పైన ఉంటుందంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ పనసపళ్ల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్నటువంటి వాహనం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ వాహనంలోనే ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తీసుకువెళ్లేందుకు కూడా ప్లాన్ చేశారు ఇద్దరు నిందితులు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ లో రత్నాబాయి అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఆమె ఇద్దరును రిక్రూట్ చేసుకుంది. ఒకళ్ళు విజయ్, గణేష్. వీళ్ళిద్దరి ద్వారా ఈ గంజాయిని రవాణా చేసేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసింది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ గత కొద్ది రోజుల నుంచి తమ కార్యకలాపాలను మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లోనే దీని మీద హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం మేడ్చల్ ప్రాంతంలో వీళ్ళు ఈ పనసపళ్లను తీసుకెళ్తున్నట్లు నటిస్తున్నటువంటి వెహికల్ ను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు మొదట మనకు కనిపిస్తున్నట్లుగానే ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అన్ని పనసపళ్లే కనిపించే వరకు ఇది నిజంగానే పనసపళ్లను తీసుకెళ్తున్నటువంటి వెహికల్ గానే మొదట అనుమానించాల్సి వచ్చింది. కానీ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి పక్కాగా ఒక్కసారిగా లోపల మొత్తం ఒకసారి ఓపెన్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ యొక్క నెంబర్ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వెహికల్ కావడంతో ఈ వెహికల్ మీద అనుమానం అనేది తలెత్తిన తర్వాత లోపల పైకి కనిపిస్తున్నటువంటి పనసపళ్ళ మొత్తాన్ని కూడా పక్కకు తీశారు. తీసిన తర్వాత లోపల మనకు వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 410 కేజీల గాంజాను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం ఇమీడియట్ గా ఇద్దరు నిందితులు విజయ్, గణేష్ లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం దీని యొక్క విలువ మార్కెట్లో అంటే వీళ్ళు అధిక డబ్బుకు ఆశపడి రత్నాబాయితో చేతులు కలిపి ఆమె ద్వారానే ఈ తతంగం అంతా నడిపిస్తూ ఒరిస్సా నుంచి అటు మొదట పలాస, తర్వాత శ్రీకాకుళం మీదుగా వైజాగ్ నుంచి ఇలా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులందరూ కూడా ముక్కుముడిగా వీరి మీద దాడి చేసి వీరిని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరు బహిరంగ మార్కెట్లో అంటే కేవలం వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ₹1500 కేజీని కొనుగోలు చేస్తారు. అమ్మేటప్పుడు మాత్రం దాదాపు కేజీని ₹20,000 వరకు అమ్ముతూ ఉంటారు. సో ఇలా దాదాపు ₹400 కోట్ల దాదాపు మొత్తం 410 కేజీల యొక్క గంజాయికి సంబంధించి కూడా దీని యొక్క విలువ అనేది ₹1 పైనే ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇందులో మాస్టర్ ప్లాన్ పోషించినటువంటి రత్నాబాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇద్దరు నిందితులు ఎవరైతే కీ రోల్ పోషించి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారో విజయ్, గణేష్ లను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, గంజా ఫ్రీ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు 2300 కేజీల గంజాను ఈ 4 నెలల కాలంలోనే పట్టుకోవడం జరిగినటువంటి విషయాలను కూడా నిర్ధారించడం జరిగింది. ఇక త్వరలోనే రత్నాబాయిని కూడా అరెస్ట్ చేసి ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి నడుపుతారనే పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, హైదరాబాద్.